అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2024 సంవత్సరము జూలై మాసము 16వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము. వర్ధిల్లుడి. యేసు జ్ఞానమందును ఎదుగుదలయందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసుక్రీస్తు యొక్క బాల్యమును గూర్చి గాని యవ్వనమును గూర్చి గాని బైబిల్ గ్రంథము అత్యధికమైన అంశములను సంభవములను చెప్పనప్పటికీ ఒకే వచనము ద్వారా ఆయన యొక్క బాల్య ప్రాయమును గూర్చి మనము స్పష్టముగా తెలుసుకొనుచున్నాము. ఆయన అత్యధికముగా వర్ధిల్లుచుండెను. ఆయన వర్ధిల్లను గనక మిమ్ములను వర్ధిల్ల చేయుటకు శక్తి గలవాడై ఉన్నాడు. మీరు వర్ధిల్లుడి, పెరిగి అభివృద్ధి చెందుడి, దినదినమునకు ముందుకు కొనసాగుచు ఉండుడి. వర్ధిల్ల చేయు దేవుడు మీతో కూడా ఉన్నాడు. అనుదినము జీవితం నందు మనము అనేక కుటుంబములను దర్శించుచున్నాము. కొన్ని కుటుంబములు మిగుల అత్యధికముగా వర్ధిల్లుచున్నాయి. కొన్ని కుటుంబములు దినదినమునకు దిగజారి పోవుచున్నాయి. కొంతమంది పిల్లలు అంచెలంచెలుగా వర్ధిల్లుచున్నారు. అయితే కొందరిక పిల్లలు దినదినమునకు నష్టాలు పాలై నీర్సెల్లి పోవుచున్నారు. ఇలాగునే ఒకే కుటుంబం నందు జన్మించిన పలుమందిలో మరికొందరు రాను రాను వర్ధిల్లుతూ కుటుంబం యొక్క పేరును గొప్ప చేయుచున్నారు. అయితే కొందరు అన్నిటిలోనూ నీరసిల్లి కృషించిపోయి కుటుంబమునకు అవమానపు చిహ్నముగా ఉంటున్నారు. మీరు వర్ధిల్లుటకు కోరుచున్నారా, లేక కృషించిపోవుటకు కోరుచున్నారా? మనమందరము వర్ధిల్లవలెను అని కోరుచున్నాము. అలాగున వర్ధిల్లుచున్నప్పుడు యేసు వలె వర్ధిల్లుడి. ఆయన ఏ విషయముల యందు వర్ధిల్లెను? 4 అంశముల యందు ఆయన వర్ధిల్లెను అని బైబిల్ గ్రంథము మనకు స్పష్టముగా చెప్పుచున్నది. 1 జ్ఞానమునందును, 2 ఎదుగుదల యందును, 3 దేవుని కృప యందును, 4 మనుషుల దయందును యేసు అత్యధికముగా వర్ధిల్లెను. మనము కూడాను యేసుక్రీస్తు వలె వర్ధిల్లవలెను. పరిపూర్ణత తట్టునకు ముందుకు కొనసాగిపోవలేను. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలోనూ ఎదగవలెను అనుటకు ఆయన ఇలాగు నియమించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. కొంతమంది పాత నిబంధన పరిశుద్ధులు మీ యొక్క కన్నుల ఎదుట నిలబెట్టుటకు కోరుచున్నాను. వారు వర్ధిల్లుటకు గల కారణము ఏమిటి అను సంగతిని మీరు ధ్యానించి చూడుడి. అబ్రహామును లోతును ఒకే రకముగానే కనాను తట్టునకు ప్రయాణము చేయుటకు బయలుదేరాను. ఇందులో అబ్రహాం వర్ధిల్లెను, అయితే లోతు రాను రాను నీరసిల్లిపోయాను. అబ్రహాం వలె మీరును ప్రభు యొక్క మాటలకు లోబడి ఆయన యొక్క చిత్తమును పరిపూర్ణముగా చేయుచున్నప్పుడు నిత్యముగానే వర్ధిల్లదు. ఇస్మాయిలును ఇస్సాకును చూడుడి. ఇస్సాకు రాను రాను వర్ధిల్లెను, అయితే ఇస్మాయిలు నీరసిల్లిపోయాను. ఇస్సాకు వలె ధ్యానించే పురుషుడిగా ఉండి తల్లిదండ్రులకును ప్రభువునకును మనసునందు సంతోషము తీసుకుని వచ్చినట్లయితే మీరును రాను రాను వర్ధిల్లెదరు. ఏసావును యాకోబును చూడుడి. యాకోబు రాను రాను వర్ధిల్లెను, ఏసావు నీరసిల్లిపోయాను. దేవుని బిడ్డలారా, యాకోబు వలె దేవునితో పోరాడి ఆయన యొక్క ఆశీర్వాదము కొరకు ఆసక్తితో గోజాడే వీరులైతే మీరును రాను రాను వర్ధిల్లుచు ఉండేదరు. నేటి ధ్యానమునకై మీ పితల దేవుడని యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 11వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 16 మరియు 17 అధ్యాయము, సాయంత్రం అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 1 మొదలుకొని 16 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.